ఆయనను విశ్వసించడం ద్వారా మనము కృపలోకి ప్రవేశించాం. హల్లెలూయా. కృపలోకి ప్రవేశించడం ద్వారా అన్నమాట దేవుని యందు అతిశయపడుతున్నాము. దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము కాబట్టి ఆ నిరీక్షణ, మనం దేవుని పట్ల ఉన్న నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచనీయదు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించేశాడు, కానీ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడడానికి కొంత సమయం పడుతున్నప్పుడు నువ్వు ఆ సమయంలో మరి నిరీక్షణను కలిగి ఉండాలి. పేషెన్స్ తో, మరి ఒక సహనముతో ఆయన యొక్క సన్నిధానంలో మనం వేచి ఉన్నప్పుడు ఆయన సమయంలో ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనం ఆయనను మహిమపరుస్తూనే ఉండాలి, ఆయనను సేవిస్తూనే ఉండాలి, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన ఎడతెగక ఆయనను ప్రార్థిస్తూనే ఉండు. హల్లెలూయా. సో దేవుడు మరి ఆయన వాక్యంలో సెలవిస్తున్నాడు. ఆయన మాటను విని, ఆయన మాటను అంగీకరించి, ఆయన మాటల ప్రకారము మనము ఎప్పుడైతే నడుచుకుంటామో, మరి మీరు ఏది ఇష్టమో మీరు అది అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో మొదటి యోహాను చదివినప్పుడు, మరి మీరు నా మాటలను ఆలకిస్తున్నారు, మీరు నా ఆజ్ఞలను పాటిస్తున్నారు, కాబట్టి మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు అవన్నీ మరి ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ దేవుని యందు వేచి ఉన్న వారు ఎన్నడూ కూడా మరి సిగ్గుపరచబడరు. ఈ మీద ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు చూసుకోగలగాలి. నువ్వు ఎంత ఆశీర్వదింపబడ్డ వ్యక్తివో నువ్వు తెలుసుకోవాలి. సో ఆశీర్వాదం అనేది నీ ఉద్యోగంలో లేదు, ఆశీర్వాదం అనేది నువ్వు ఉంటున్న దేశంలో లేదు, ఆశీర్వాదం అనేది మరి నువ్వు ఉంటున్న ప్రదేశంలో లేదు. మరి నువ్వు అనుకోవచ్చు, ఈ రోజు నేను ఈ ప్రదేశంలో ఉన్నాను కాబట్టి నేను ఆశీర్వదింపబడట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశం నీ ద్వారా ఆశీర్వదింపబడాలి. నీ మీద ఆశీర్వాదం ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఆశీర్వాదం నీ మీద ఉంటూనే ఉంటది, నిన్ను వెంబడిస్తూనే ఉంటది. కాబట్టి నీ ఆశీర్వాదం అనేది నీ ఉద్యోగంలో లేదు, ఆ ప్రదేశంలో లేదు, ఆ దేశంలో లేదు. కానీ నువ్వు ఏ కంపెనీలో కానీ ఏ దాంట్లో అయితే నువ్వు ఉద్యోగం చేస్తున్నావో, నువ్వున్నందుకన్నా నీ వలన ఆ ప్రదేశం ఆశీర్వదింపబడుతుంది. మరి చేస్తున్నందుకన్నా ఆ కంపెనీ ఆశీర్వదింపబడుతుందండి. అంత గొప్ప ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు, దేవా నేను ఇంకా ఆశీర్వదింపబడట్లేదు ఏంది అని అవిశ్వాసుల వలె మనము ప్రార్థించకూడదు. మన ప్రతి ఒక్క విశ్వాసుని తల మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని చూసి దేవుని మహిమపరిచి, దేవా నన్ను ఆశీర్వదించినందుకు నీకే వందనాలు ప్రభా, మరి నేను ఏ విషయంలో అయితే నిరీక్షిస్తున్నానో నువ్వు సరి అయిన సమయంలో నువ్వు నాకు అది ఇస్తావు, నేను అంతవరకు కూడా నేను నమ్మకంగా నిన్ను సేవిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ జీవిస్తానని ఇలాంటి యాటిట్యూడ్ తో, ఇలాంటి మనస్తత్వం కలిగి మనం జీవించాలండి. హల్లెలూయా. సో నీ ఆనందాన్ని మరి అపవాది మరి నీకు లేనిది చూపించి మరి అపవాది నీ ఆనందాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. కానీ దేవుడు నీకు సరి అయిన సమయం వచ్చినప్పుడు, దేవుడు నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇవ్వాలనే దేవుడు ఆశీర్వాదాన్ని నీకు డిలే చేస్తున్నాడు. మరి నువ్వు అనుకుంటున్నది కొంచెమే, కానీ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నది ఎంతో ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీకు మరి నువ్వు ఆలోచించే దానికంటే అధికముగా నీకు ఇచ్చి దేవుడు నిన్ను గణపరచాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మరి ఇచ్చే ఆశీర్వాదం కొరకు వేచి చూద్దాము. మనము లోకులు మన్యజనుల వలె మరి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుదుమో అని ఇలాంటి విషయాల మీద మనము ఫోకస్ చేయకుండా, దేవుడు ఆశీర్వాదాలు ఉత్తమమైనది. దేవుని ఆశీర్వాదాలు మనం ఊహకందనివి. మరి దేవుని ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కంటే ఎంతో గొప్పవి. కాబట్టి మనం వాటి విషయమై నిరీక్షిస్తుండగా కొద్దిగా ఆలస్యం జరుగుతుందేమో, కానీ సరైన సమయంలో దేవుడు నువ్వు ఊహించే దానికంటే అత్యధికమైన విజయాన్ని, అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉత్తమమైన ఫలములతో, మరి శ్రేష్టమైన ఫలములతో దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడని నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి సహోదరుడా, సహోదరి, కంటిన్యూ ఇన్ గ్రేస్. దేవుని యొక్క కృపలో మనం కంటిన్యూ చేద్దాం. దేవుని యొక్క విశ్వాసంలో మనం నడుచుకుందాం. దేవుని యందు కృపలో ప్రవేశించాము కాబట్టి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండి ఆయన యందు అతిశయపడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.